వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. నేను ఈరోజు మీకు పెప్పర్ చికెన్ చేయడం చూపిపోతానండి. పెప్పర్ చికెన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటని చూపిస్తానండి. సో నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకుని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను కడిగి పెట్టుకున్నానండి. మీకు ఒక ఆనియన్, ఒక స్పూన్ పెప్పర్, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. నేను కాశ్మీరీ చిల్లీ తీసుకున్నాను. నార్మల్ చిల్లీ తీసుకుంటే కారం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ 3 తీసుకున్నాను నేను. సో కొద్దిగా కొత్తిమీర, ఒక 2 రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. టేస్ట్ తగినట్టుగా సాల్ట్, కొద్దిగా ఇంగు అండి. నేను ఇంగు కంపల్సరీ యాడ్ చేయాలి, నాన్ వెజ్ కాబట్టి మీకు డైజెస్ట్ మంచిగా అవుతుంది. రండి నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా చేయటం అనేది. నేను ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలండి. నేను పెప్పర్ ప్లస్ నేను జీలకర్ర, మిరియాలు 2 వేయించుకోవాలి. ప్లస్ ఆనియన్ కూడా నేను కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకొస్తాను, మీకు చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను వేయించి దీన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మిరియాలు, జీలకర్ర, మిరపకాయ ప్లస్ నేను ఆనియన్ వేసిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాను. రండి ఇప్పుడు నేను కడాయి పెట్టుకున్నాను. స్టవ్ నేను కడాయి పెట్టుకున్నానండి. కడాయి పెట్టిన తక్షణ నేను కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచి కలుపుకోండి. చికెన్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ మంచి జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా వేగినండి. ఒక 5 నిమిషాలు. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత నేను చూపిస్తాను. సో ఇప్పుడు చికెన్ కొంచెం వేగిందండి. వేగిన తర్వాత నేను దీన్ని కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆయిల్లోనే కొద్దిగా ఇంగువ, తగినంత సాల్ట్, ఒక 2 రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడే ఇది మంచి కలబెట్టుకోండి ఒక 2 నిమిషాలు. ఏంటండి అయిన తర్వాత ఇది పేస్ట్ చేసి పెట్టుకుంటే పేస్ట్ దీన్ని యాడ్ చేసుకుంటాను. నేను పేస్ట్ యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో నేను వేగించుకుంటాను. దీన్ని మంచి కలబెట్టండి. కలబెట్టి ఒక మీడియంలో పెట్టండి, హైలో పెట్టద్దండి. ఒక హాఫ్ అన్ అవర్ నేను వేగించుకుంటాను. వేగించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. సో వేడి టేస్టీ డ్రైడ్ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దీని కాంబినేషన్ ఏమిటంటే చపాతీ కంటే అద్దరిపోతుంది. చపాతీకి, పరోటాకి, మీకు దోశ గీసి వీడి కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా ఉంది కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై.